జగన్ గారికి అర్జెంటుగా ప్రతిపక్ష నేత హోదా కావాలట. ఆ డిమాండ్ చేయడానికి సమయం సందర్భాన్ని కూడా ఆయన పార్టీ వాళ్ళు పాటించడం వల్ల గవర్నర్ ప్రసంగానికి హాజరవుతున్నాను అని చెప్పి అసెంబ్లీలో ఆయన పార్టీ వాళ్ళు చేసింది ఏమిటి అంటే ప్రతిపక్ష హోదా కావాలి అని గవర్నర్ ప్రసంగిస్తుంటే గొడవ చేయడం. ప్రతిపక్ష హోదా అంటే ఇక్కడ అర్థం ఏంటి? జగన్కి ప్రతిపక్ష నేత హోదా అని అర్థం. దానికోసమే ఆయన ఇన్నాళ్ల తర్వాత అసెంబ్లీకి వచ్చాడన్నమాట. గవర్నర్ ప్రసంగం సందర్భంలో జగన్ పట్టుబట్టింది తనకి హోదా గురించి, కనీసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కూడా కాదు. ఇంకా గమ్మత్ ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జగన్కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలట. ప్రతిపక్ష హోదా అనేది స్లోగన్స్తో వచ్చే పదవి అని ఎందుకు అనుకున్నారో తెలియదు. చివరికి హోదా ఇవ్వలేదని సభని, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేశారట. హోదా కోసం విచిత్రమైన ఆర్గ్యుమెంట్స్ను కూడా తీసుకొచ్చారు. ఓటింగ్ పర్సంటేజ్ని బట్టే ప్రతిపక్ష హోదా ఉండాలట. 40% ఉన్న పార్టీకి హోదా ఇవ్వాలట. అందువల్ల ఖచ్చితంగా వైసీపీకి హోదా రావాలంట. ఈ రూల్ రాజ్యాంగంలో అయితే లేదు. 10% ఓట్లు వచ్చిన పార్టీలకు కూడా గతంలో ప్రతిపక్ష నేత హోదా వచ్చింది. ఎందుకంటే రావాల్సింది 10% సీట్లు, ఓట్లు కాదు. 7% ఓట్లు వచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకొని ప్రజాస్వామ్యానికి అన్యాయం చేస్తున్నారట. అంటే పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అన్నమాట. తనకి హోదా కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ హైకోర్టులో కేసు వేశాడు. అది ఇంకా తేలలేదు. ఈలోగా హోదా కావాలి అని చెప్పి రోజు పసిపిల్లాడిలాగా మారాన్ చేయడం ఏంటి? అటు గవర్నర్ నుంచి ఇటు స్పీకర్ నుంచి ఎట్లాంటి స్పందన లేకపోవడంతో గవర్నర్ ప్రసంగాన్ని వైఎస్ఆర్సీపీ బాయ్కాట్ చేసింది అని చెప్పి సాక్షి వాళ్ళు రాసుకున్నారు. అంటే అర్థం ఏంటి? ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే వైసీపీ వాళ్ళు మా నేతకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని స్లోగన్స్ ఇవ్వగానే గవర్నర్ గారు వెంటనే తన ప్రసంగాన్ని ఆపేసి ఓకే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తున్నాము అని ప్రకటిస్తారని అనుకున్నారా? జగన్తో పాటు వచ్చినటువంటి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఇక మిగతా ఎమ్మెల్సీలు అందరూ 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. దీన్ని బట్టి జగన్ గారు ఇన్నాళ్ల తర్వాత సభకు హాజరైంది తనకి హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడానికి మాత్రమే అన్నమాట. జగన్కి హోదా ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ తిరగబడాలి అని కూడా వైసీపీ పిలుపునిచ్చింది. అంటే జగన్కి అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి అని జనం అంతా కూడా రోడ్లు ఎక్కాలన్నమాట. ప్రతిపక్ష నేత హోదా రాలేదన్న ఫ్రస్ట్రేషన్ జగన్కి పీక్స్కి వెళ్ళిపోయింది.